హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్స్ అనేవి మనకు అర్థమయ్యాయి. సో ఈ వీడియోలో ఏం చేద్దాము అంటే 5 ఇంపార్టెంట్ థింగ్స్ స్టాక్ మార్కెట్ గురించి 5 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఏమైతే అవసరమో అవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ ఎలా జరుగుతుంది అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని డిసైడ్ చేసుకొని మనం చూసుకుందాం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనము అసలు ఈ ఎన్ఎస్సి బిఎస్సి అని చెప్పి స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ అంటారు కదా, సో అవి ఏంటి, అందులో ఏం జరుగుతుంది అని చెప్పి మనం చూద్దాము. థర్డ్ పాయింట్ ఏం చేద్దాము అంటే మీరు ప్రాఫిట్ లాస్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే మీరు ఒక స్టాక్ కొన్నారు, స్టాక్ అమ్మారు, సో దాంట్లో మీకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి, లాస్ వస్తే లాస్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం డిస్కస్ చేసుకుందాం అంటే మనము ట్రేడర్కి ఇన్వెస్టర్కి అసలు మేజర్గా డిఫరెన్స్ ఏంటి. చాలామంది ట్రేడరు అనేవాళ్ళు ఇన్వెస్టర్గా అయిపోతారు, ఇన్వెస్టర్స్ ట్రేడర్గా అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి లాస్ తీసుకోవడం ఇష్టం ఉండదు. సో అసలు ట్రేడర్కి ఇన్వెస్టర్కి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ ఉన్నాయి అన్నమాట మార్కెట్లో. అంటే కొంతమంది స్వింగ్ ట్రేడర్ అవుతారు, కొంతమంది డే ట్రేడర్స్ అవుతారు, కొంతమంది స్కాల్పర్స్ అవుతారు. సో వీళ్ళు ఎలా చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. బట్ ఈ వీడియోలో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే కావాలి కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి చూద్దాం. సో ఒక పర్సన్ ఏ అనేవాడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి టీసీఎస్ అనే స్టాక్ ఉంది. ఓకే. టీసీఎస్ అనే స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రఫ్గా ఒక 2000కి ట్రేడ్ అవుతుంది, లేకపోతే 2500కి ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఓకే. సో పర్సన్ ఏ అనేవాడు ఈ 2500 వర్త్ టీసీఎస్ షేర్స్ కొందాం అనుకుంటున్నాడు. సో ఇది కొందాం అనుకున్నప్పుడు పర్సన్ ఏ దగ్గర నుంచి 3 డీటెయిల్స్ వెళ్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా కూడా మార్కెట్ నుంచి ఈయన ఆర్డర్ పెడతాడు. సో ఆర్డర్ ఎలా పెట్టచ్చు, మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మేజర్గా కొంతమంది అయితే ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. బ్రోకర్ అకౌంట్లోకి వెళ్ళి కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అది మనకున్న మేజర్ 2 ఆప్షన్స్. సో బ్రోకర్ ఏం చేస్తాడు అంటే ఈ ఆర్డర్ డీటెయిల్స్ తీసుకుంటాడు. సో ఆర్డర్ డీటెయిల్స్లో ఏమేమి తీసుకుంటాడు, ఫస్ట్ మనకి ఏ స్టాక్ కొందాం అనుకుంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీసీఎస్. ఓకే. సెకండ్ మనకి ఏ ప్రైస్లో కొందాం అనుకుంటున్నాడు. సో నేను 2500 అనే రేట్కి కొందాం అనుకుంటున్నాను. సో మనకి రేట్ వచ్చేసింది. థర్డ్ క్వాంటిటీ ఎంత అంటే ఎన్ని షేర్లు బై చేద్దాం అనుకుంటున్నాడు. నేను 10 షేర్లు కొందాం అనుకుంటున్నానా, 100 షేర్లు కొందాం అనుకుంటున్నానా, 1000 షేర్లు కొందాం అనుకుంటున్నానా. సో ఇది క్వాంటిటీ తీసుకుంటాడు అనమాట మన దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ నేను 2500కి ఒక 10 షేర్లు కొందాం అనుకుంటున్నాను. సో 10 షేర్లు కొనడానికి నాకు టీసీఎస్ నాకు ఏం జరుగుతుంది అంటే 10 × 2500 అనే అమౌంట్ నా అకౌంట్లో ఉండాలి నేను కొనాలంటే. అంటే మనకి మినిమం 25,000 ఉండాల్సిందే. ఇది ఉంటేనే మనకి ఈ పర్సన్ ఏ అనేవాడు టీసీఎస్ అనే షేర్ని బై చేయగలుగుతాడు. సో బ్రోకర్ ఈ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు అంటే ఒక ఎక్స్చేంజ్లో పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎన్ఎస్సి, సెకండ్ బిఎస్సి. ఓకే. సో ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్లో డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్గా డిఫరెన్స్ ఏం లేదు. బీఎస్సీలో కొంచెం ఓల్డ్ స్టాక్స్ అవి ఇవి కొత్తగా వచ్చిన స్టాక్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. బట్ బీఎస్సీ అనేది ఓల్డెస్ట్, ఎన్ఎస్సి అనేది ఇప్పుడైతే ఇండియాలో లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ బ్రోకర్ ఏం చేస్తాడు అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతాడు. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, మనకి ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్. అంటే మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్. సో ఈయన ఎన్ఎస్సిలో ట్రేడ్ చేద్దామని చెప్పి టీసీఎస్ ఈ రేట్కి క్వాంటిటీ 10 క్వాంటిటీ బై చేద్దాం అనుకుంటాడు. సో ఇది ఎన్ఎస్సికి రీచ్ అవ్వగానే ఎన్ఎస్సి ఏం చేస్తుందంటే దీనికి సెల్లర్ ఎవరున్నారు ఈ ప్రైస్కి అని చెప్పి మార్కెట్లో ఎతుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పర్సన్ బి ఉన్నాడు. సో బి అనే పర్సన్ సేమ్ టీసీఎస్ని అమ్ముదాం అనుకుంటున్నాడు 2500కి,
పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 మ్యాచ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 3 ఏమవుతుంది అంటే ఈయన 5 క్వాంటిటీనే అమ్ముదాం అనుకుంటున్నాడు. ఓకే, ప్లస్ ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ సి ఉన్నాడు. పర్సన్ సి దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయి, ఆయన ఒక 5 క్వాంటిటీ అమ్ముదాం అనుకుంటున్నాడు సేమ్ 2500 రేట్కి. సో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఈ 10 అనే క్వాంటిటీ ఏ పర్సన్కి ఈ ఆర్డర్ దగ్గర ఈ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళంగానే ఈ పర్సన్ సివి పర్సన్ బివి షేర్లు ఏవైతే ఉంటాయో అవి ఆర్డర్ మ్యాచ్ అయ్యి, అంటే ఈ రేట్కి ఆర్డర్ మ్యాచ్ అయ్యి ఈ పర్సన్ ఏ అనేది కి అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఏ దగ్గర ఇప్పుడు 10 షేర్లు వచ్చేసాయి. సో కంపల్సరీ ఎవరైనా అమ్ముతున్నారు అంటే మీరు ఒక్క షేర్ కూడా అమ్మచ్చు, 100 షేర్లు అమ్మచ్చు, 10,000 షేర్లు కూడా అమ్మచ్చు. సో మీకు ఆ రిస్ట్రిక్షన్ ఏం లేదు. స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ అదే హ్యాండిల్ చేసుకుంటుంది. అంటే మీరు క్వాంటిటీ కొట్టంగానే వాళ్ళ దగ్గర ఎవరెవరు సెల్లర్స్ ఉన్నారు, ఎవరెవరు బయ్యర్స్ ఉన్నారు చూసుకొని దాన్ని బట్టి మీకు ఆ అడిషనల్ ప్రైస్కి లేకపోతే ఆ ప్రైస్కి మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 10 షేర్లు టీసీఎస్ ఉన్నాయి. సో ఈ 10 షేర్లు నేను ఎప్పుడు అమ్మచ్చు, కొన్నిసార్లు ఇమీడియట్గా అమ్మేయచ్చు, కొన్నిసార్లు నేను T+1 డే T+2 డేస్ ఉంచుకోవచ్చు. టీ అంటే ట్రేడింగ్ డే, మనం దీని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. కొన్నిసార్లు ఒక షార్ట్ టర్మ్ మనకి నాకు 1 మంత్కి కావాలి లేకపోతే 3 మంత్స్కే నేను హోల్డ్ చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటారు, అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ ప్లాన్ చేద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 మంత్స్కి నేను టీసీఎస్ హోల్డ్ చేశాను. సో 3 మంత్స్కి నేను టీసీఎస్ హోల్డ్ చేసిన తర్వాత నాకు ఏం జరుగుతుంది, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి, ఐదర్ టీసీఎస్ ప్రైస్ అనేది పెరగచ్చు, మనకి పెరిగి ఎంత అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 3000 అనుకుందాం, లేకపోతే ప్రైస్ తగ్గిపోవచ్చు, తగ్గిపోయి 2000 అనుకుందాం. సో మనకి 3000 వచ్చినప్పుడు మనకు వచ్చేది ప్రాఫిట్. ఓకే, మనకి ఒకవేళ 2000కి పడిపోయిందంటే మనకి లాస్ వస్తుంది. ఓకే, సో ఇది మీకు డైలీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మీకు అనేది మీ పోర్ట్ఫోలియోలో అప్డేట్ అవుతూనే ఉంటుంది ప్రాఫిట్ లాస్ అనేది. ఎందుకంటే ఇవి స్టాగ్నెంట్ స్టాక్స్ కావు, ఇవి ఎప్పుడు రన్ అయ్యేవి ట్రేడ్స్, ఎప్పుడు రన్ అయ్యే స్టాక్స్ కాబట్టి మీకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఇందులో ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది, మీకు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాఫిట్లో మీకు 500 ప్రాఫిట్ వచ్చింది ఒక్కొక్క షేర్ మీద. సో మళ్ళీ మీరు ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, 500 ఇంటూ నా దగ్గర 10 షేర్స్ ఉన్నాయి. సో నాకు ఒక 5000 రూపీస్ వచ్చింది ప్రాఫిట్ 3 మంత్స్లో. ఒకవేళ లాస్ వచ్చింది అంటే 500 తగ్గిపోయింది కాబట్టి -500 ఇంటూ 10, సో -5000. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ ఎలా చేసుకుంటాం అనేది ఇలా చేసుకుంటాం. సో దీంట్లో మళ్ళీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక క్యాలిక్యులేటర్ ఫార్ములా ఉంది, అది మనకు అవసరం లేదు. బేసికలీ అన్ని బ్రోకర్స్ అకౌంట్స్లో కానీ మీకు అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు అక్కడ చూపించేస్తుంది అనమాట. నేను తర్వాత మన బ్రోకర్ అకౌంట్స్లో చూపిస్తాను. సో మేజర్గా మనకి ఇది అర్థమైంది. సో ఇప్పుడు ఈ హోల్డింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, అంటే 1 మంత్ కానీ 1 మినిట్ కానీ 3 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ, సో దీన్ని బట్టి మనకి డిఫరెంట్ ట్రేడర్ టైప్స్ అనేవి డిసైడ్ అవుతాయి అన్నమాట. సో మనకి అసలు మార్కెట్లో ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం ఆ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మేజర్గా మనకు ఉండేది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్. ఓకే, సో ట్రేడర్స్ ఇన్వెస్టర్స్కి ఓన్లీ 2 పాయింట్సే డిఫరెన్స్. ఆ 2 పాయింట్స్ ఏంటి అంటే, మేజర్ 2 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ రిస్క్ ఎంత తీసుకుంటున్నారు అనేది ట్రేడర్, అండ్ హోల్డింగ్ పీరియడ్ ఏంటి అనే ఫ్యాక్టర్స్ మీద మనకి ఐదర్ వాడు ట్రేడరా లేకపోతే ఇన్వెస్టరా అని చెప్పగలుగుతాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు పెద్దగా రిస్క్ తీసుకోరు. అంటే డే ట్రేడింగ్ అయినా స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, అంటే 1 month 3 months 2 months 5 monthsకి 3 monthsకి హోల్డ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా షార్ట్ టర్మ్కి కానీ డే ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ రిస్క్ తీసుకోరు. మోస్ట్ ప్రాబబ్లీ అరౌండ్ ఒక 50 points 100 points లేకపోతే మహా అయితే ఒక 300 points దాకా మ్యాక్సిమం వెళ్ళగలుగుతారు. బట్ ఈ హోల్డింగ్ పీరియడ్ అనేది కూడా మీకు 1 minute ఆర్ 5 seconds 10 seconds దగ్గర నుంచి కూడా అంటే కొని ఒక 5 seconds 10 secondsలో కూడా అమ్మేయచ్చు, 1 minuteలో కూడా అమ్మేయచ్చు, 30 minutesలో అమ్మచ్చు, 1 dayలో అమ్మచ్చు, ఆర్ ఎనీథింగ్ లెస్ దాన్ 1 year కూడా అమ్మచ్చు. సో ఇది ట్రేడర్ అనమాట. సో ఈ ట్రేడర్ అనేవాడు ఎక్కువ రోజులు కొంచుకోడు, ఎప్పుడన్నా కూడా షార్ట్ టర్మ్ కొంటాడు అమ్మేస్తాడు కొంటాడు అమ్మేస్తూ ఉంటాడు. ఇన్వెస్టర్ అనేవాడు రిస్క్ డిఫైన్ చేసుకుంటాడు అనమాట. అంటే నాకు ఇంత రిస్క్ మ్యాక్సిమం రిస్క్ నేను తీసుకుంటాను, అంటే నేను ఒక 25,000 పెట్టి నేను TCS షేర్స్ కొంటున్నానంటే నాకు మ్యాక్సిమం పోతే ఒక 7,000 నేను రిస్క్ తీసుకుంటాను అని చెప్పంటాడు. సో ఎప్పుడన్నా కూడా TCS ప్రైస్ ఒకవేళ పడిపోయి ఆయన పోర్ట్ఫోలియోలో -7,000 కనిపించింది అంటే ఆయన ఎగ్జిట్ అయిపోతాడు. లేకపోతే ఆయన లాంగ్ టర్మ్కే హోల్డ్ చేస్తాడు, ఎన్ని రోజులు అవుతే అన్ని రోజులు. సో ఈ హోల్డింగ్ పీరియడ్ అనేది మోర్ దెన్ 1 year, మోర్ దెన్ 1 year ఉన్నవాళ్ళు ఇన్వెస్టర్స్. సో ఇది 1 year అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 50 years కూడా అవ్వచ్చు. సో కొంతమంది ఈ 50 years కూడా హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇది మేజర్గా మనకున్న ట్రేడర్కి ఇన్వెస్టర్స్కి ఉన్న డిఫరెన్స్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి ట్రేడర్కి ఇన్వెస్టర్స్కి ఉన్న డిఫరెన్స్ అర్థమైన తర్వాత మేజర్గా ఏ టైప్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుందాం. సో మొదటిగా ఉండేవాళ్ళు స్కాల్పర్స్. ఓకే, సెకండ్ మనకి డే ట్రేడర్స్, థర్డ్ షార్ట్ టర్మ్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్ అంటారు వీళ్ళని. ఓకే, సో ఇందులో కూడా మనకి డిఫరెన్స్ ఏంటి అంటే రిస్క్ డిఫరెంట్, హోల్డింగ్ పీరియడ్ డిఫరెంట్. సో వీళ్ళ స్కాల్పర్స్ అనే హోల్డింగ్ పీరియడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కామన్గా 5 minutes నుంచి మ్యాక్సిమం 15 minutesలో ఒక స్టాక్లో ఎంటర్ అవుతారు, ఎగ్జిట్ అయిపోతారు. డే ట్రేడర్స్ ఎవరు? మోస్ట్లీ పొద్దున కొంటారు, అంటే మార్నింగ్ ఒక 9:15కి కొంటారు, మధ్యాహ్నం 2 o'clock 3 o'clock అట్లా ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, షార్ట్ టర్మ్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 days కానీ లేకపోతే 1 week కానీ, అంటే వాళ్ళకి ఓకే ఈ పాయింట్లో కొంచెం మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది, మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది, కొంచెం షార్ప్గా బయింగ్ జరిగే ఛాన్స్ ఉంది అన్న వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేస్తారనమాట. సో 2 days కానీ 1 week కానీ మోస్ట్లీ 1 month, దీనికన్నా ఎక్కువగా హోల్డ్ చేయరు. కొంతమంది ఒక 3 months కూడా చేస్తారు స్వింగ్ ట్రేడర్స్. ఓకే, సో ఇది మేజర్గా ఉండే డిఫరెన్స్ అనమాట స్కాల్పర్స్కి, డే ట్రేడర్స్కి, షార్ట్ టర్మ్ ఇంకా స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి. సో చూసారు కదా మనకి బేసిక్స్ 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఏవేవైతే మనకు కావాలో ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ మన నెక్స్ట్ వీడియో ఏం చేద్దాము అంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటే నాకు తెలియదు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో నాకు పర్సనల్గా నచ్చిన ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకొని నేను ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్ఐపి లాగా ఒక 5,000 రూపీస్ ఎస్ఐపి చేసి మీకు ఒక వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మనం అది డిస్కస్ చేసుకున్నాము. దాని తర్వాత స్టాక్ మార్కెట్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చి స్టాక్ మార్కెట్ బేసిక్స్
లో అసలు మీకు టర్మినాలజీస్ అంటే ఎలా ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అంటే ఆల్ టైమ్ హై అంటే ఏంటి, 52 వీక్ హైలో అంటే ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేసుకొని దాని తర్వాత ట్రేడింగ్ సెటప్స్, ట్రేడింగ్ స్ట్రాటజీస్, ట్రేడింగ్ గురించి ఇన్డెప్త్గా వెళ్దాము నెక్స్ట్ వీడియోస్లో. సో మన కంటెంట్ కానీ ఎవరికైనా నచ్చుతుంది అంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.